ఎందుకు భయపడుతున్నా? మరి అత్తయ్య చూడండి. దీన్ని చూసి భయపడుతున్నావా? వీడు స్కూల్కి వెళ్తుంటే దారిలో కారు యాక్సిడెంట్ అయిందమ్మా. ఆ బొమ్మే వేశాడు. నువ్వా? నువ్వేంటిక్కడ? ఈ ప్రశ్న అడగాల్సింది నేను. నువ్వేంటిక్కడ? చెప్పాలా? క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలిగా. ఈ నిఖిల్ గాడు నక్షత్రకుడిలో ఎప్పుడు నా వెంట పడుతున్నాడా? పక్కన బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడికి వెళ్ళేసి వస్తున్నాను. బ్యూటీ పార్లర్ కా? నువ్వు రోజు వెళ్ళే బ్యూటీ పార్లర్ ఎక్కడ కాదే? జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఇక్కడ ఫేషియల్స్ బాగా చేస్తారని మా ఫ్రెండ్ చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎంత మీ ఫ్రెండ్ చెప్తే మాత్రం, ఎంత మంచి బ్యూటీ పార్లర్ అయితే మాత్రం ఇంత దూరం వస్తావా? అవసరం మనదైనప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాలిగా. నిజమే అనుకో, కానీ ఇంత దూరం ఒక్కదానివే. చూడు, నేను ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. ఏంటి? నువ్వు ఇంట్లో అన్నం తక్కువ తిని ప్రశ్నలు ఎక్కువ తింటున్నావా ఏంటి? ఓ తెగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుకు తింటున్నావు. సమాధానం చెప్పడంలో ఎలాంటి టెన్షన్ లేనప్పుడు నా ప్రశ్నలకు భయపడటం ఎందుకు? నాకు నా జీవితంలో నచ్చనిది, నేను మెచ్చనిది, నా దగ్గరకు రావడానికి భయపడేది భయం అనే పదం. అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలేదు, కానీ ఎప్పటికైనా అర్థం అవుతుంది. సరే, ఇలా మాటలతో కాలం వ్యర్థం చేయకుండా నన్ను ఇంటి దగ్గర దింపుతావా? మీ గురించి మీ అమ్మగారు అంత బాధపడుతుంటే మా అమ్మని ఇంత బాధ పెడుతున్నానన్న బాధ మీకు లేదా? నా గురించి ఆలోచించిన వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి? ఇక మీరింతేనా? మీ పద్ధతులు మార్చుకోరా? ఏం మార్చుకోవాలి? సాటి వాళ్ళ ఆపదలో ఉంటే ఆదుకోవాలనే మంచి గుణాన్ని మార్చుకోవాలా? అది కాదండి. నేను చేసే ఏ పనైనా నా స్వార్థం కోసం నేను చేయలేదు. నేను ఇదంతా ఎవరి కోసం చేశానో మా వాళ్ళందరికీ బాగా తెలుసు. అందరికీ తెలిసినా ఇవాళ అందరి దృష్టిలో నేను ఒక నేరస్తుడిగా నిలబడ్డాను. ఇతరులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే, కానీ అది ఇంకో ప్రమాదానికి దారి తీయకూడదండి. మీరా ఎమ్మెల్యేని సహాయం వర్తించకుండా ఉండుంటే విషయం ఇంతదాకా వచ్చేదా? అత్తయ్య గారు ఇంతగా బాధపడేవారా? మీరింట్లోంచి బయటకొచ్చి విడిగా ఉంటున్నారన్న బాధ కన్నా మీ కారణంగా వాళ్ళింటి మీదకొచ్చే గొడవల వల్లే వాళ్ళెక్కువ బాధపడుతున్నారు. ఇక నువ్వు ఆపుతావా? ఆపకేం చేస్తానులేండి, ఆడదాన్ని ఆపే కదా మగాడు ముందుకెళ్ళేది. రాధా! హలో, నేనంటే నేనే మధుసూదన్ గారు. ఓ, ఐఎమ్ సారీ. మీ టైం చాలా బాగుంది. చూడండి ప్రసాదరావు గారు, నేను చాలా చిన్నవాణ్ణి. నా మీద అస్త్రం ప్రయోగించటం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు అవుతుంది. వేల మంది విద్యార్థులకి విద్యాదానం చేస్తున్న అపర సరస్వతులు మీరు. సార్, మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్? అదేంటో నేను ఇలాగే మాట్లాడతా. మాట్లాడి మాట్లాడి మాట విన్నారా ఓకే, లేదంటే తర్వాత మాటలుండవు. అన్నీ మర్డర్లే. మ్యాటర్ సెటిల్ ఓకే, ఉండనా మరి?